హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితా బ్లాగ్స్. నేను మీ వనిత. టుడే మన రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రొయ్యల కూర మనం అన్నం, చపాతీ, రోటీస్, బిర్యానీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి ఈ రొయ్యల కర్రీ. ఇక ఆలస్యం చేయకుండా కర్రీ తయారీ విధానం చూసేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. దానికి కావాల్సినవి ముందుగా మనం మసాలాని రెడీ చేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, అల్లం ముక్క, అలాగే ఒక వెల్లుల్లిపాయ, వీటన్నిటిని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకుని మసాలా పేస్ట్ని సిద్ధం చేసుకుందామండి. తర్వాత మనం రొయ్యలు ఉంటాయి కదా, వాటిని శుభ్రంగా పొట్టు చేసుకుని ఒక 3-4 సార్లు వాష్ చేసేసుకుని, చివరిసారి మనం వాష్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఒకసారి కడిగేసుకుంటే ఇందులో ఉన్న నీచు వాసన అంతా పోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అంటే కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇలాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల ఈ రొయ్యలు అనేవి నీచు వాసన రాకుండా ఉంటాయన్నమాట. చూడండి, ఇలాగ కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కర్రీ తయారీ విధానం చూసేయండి. ఇక్కడ నేను వెడల్పుగా ఉండే ఒక బాండీని పెట్టుకున్నాను. అలాగే మీరు ప్యాన్ అయినా లేదంటే మూకుడైనా వాడుకోవచ్చు. ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత సన్నగా చాప్ చేసిన 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చి. ఇవి కొంచెం వేగిన తర్వాత బాగా పండిన 2 పెద్ద సైజు టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమోటాలు అనేవి ఆప్షనల్ మాత్రమేనండి, కానీ టమాటాస్ వేస్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు మనం ఆవిరి మీద కుక్ చేసుకున్నట్లయితే ఈ ఉల్లిపాయలు, టమాటాలు చక్కగా మగ్గిపోతాయి. చూసారా, ఇవి చాలా బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నూరు పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోండి. మీరు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం ఇలాగ ధనియాలు అవన్నీ కూడా వేసి పేస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. నేను ఇక్కడ తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే ఫ్రాన్స్లో నేను ఆల్రెడీ వేసాను కాబట్టి ఇక్కడ కొంచెమే వేస్తున్నాను. ఈ ఉప్పు, కారం అంతా కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. నూనె పైకి తేరుకుంది అంటే అది కరెక్ట్గా కుక్ అయినట్టు అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రాన్స్ని కూడా వేసేసుకోండి. మనం ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రాన్స్ని ముందుగానే నూనెలో డీప్ ఫ్రై చేసేసి తర్వాత కర్రీలో వేస్తారండి. అలాగైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు. అలా అయితే అవి ఎక్కువ ఫ్రై అయిపోయి మళ్ళీ ఆరిపోతాయి. మనం కర్రీలో వేసేసరికి అవి రబ్బర్ ముక్కల్లా అయిపోతాయి. కాబట్టి నేను ఎప్పుడు ఫ్రాన్స్ కర్రీ చేసినా ఇలానే చేస్తానండి. చాలా బాగుంటుంది ఈ ఫ్రాన్స్ కర్రీ. వీటిని మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే ఫ్రాన్స్ అనేవి ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయండి. చాలా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఈ ఫ్రాన్స్ అనేవి. ఇది మరీ ఎక్కువసేపు కాకుండా నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలోనే వాటర్ వేసి అవి వేసాను. మీరు ఈ వాటర్కి బదులు చింతపండు రసమైనా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. వాటర్ వేసేసుకున్నాం కదా, మనం మరొక 10 నిమిషాలు ఈ కూరని ఉడికించుకున్నట్లయితే ఫ్రాన్స్ అనేవి చక్కగా కుక్ అయిపోతాయి. ఇందులో సరిపడా కొత్తిమీర ఒక కప్పు కొత్తిమీర వేసాను. కూడా బాగా
కలిపేసుకొని ఒక్కసారి మనం టేస్ట్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. నేను వేసింది అయితే కరెక్ట్గా సరిపోయిందండి, అందుకే నేను ఎక్స్ట్రా ఏమీ వేయడం లేదు. ఇప్పుడు మూత పెట్టుకుని మనం మరొక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా అయిపోయే ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మీరు ఇలాగా కొంచెం మాకు గ్రేవీ కావాలి అనుకుంటే మనం ఇలా ఉండగానే తీసేసుకోవచ్చు. లేదు దగ్గరగా కావాలి అనుకుంటే వాటర్ ఇంకా 5 నిమిషాలు ఇలా ఉంచితే ఆ వాటర్ అనేది ఎగిరిపోతుంది, కర్రీ అనేది దగ్గరకు అవుతుంది. నేను ఇలా ఉన్నప్పుడే తీసేసాను, ఎందుకంటే చల్లారేసరికి ఇంకా గట్టి పడుతుందండి. చూసారు కదండి, యమ్మీ యమ్మీ ఫ్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.